నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ గురించి చాలామంది నాకు కూడా డైరెక్ట్ మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. అయితే వాళ్ళకి నేను చెప్తున్నాను అపాయింట్మెంట్ త్రూ వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే అంత బాగా పిల్లల పేర్లు పెట్టే విషయంలో అంత బాగా మూవ్ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. యుఐ కానీ ఐయు అనే లెటర్ కానీ ఒక పేరులో ఉంటే వాళ్ళు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు అకార్డింగ్ టు న్యూమరాలజీ? ఆ నేమ్ ఫ్రీక్వెన్స్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక వెళ్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అండ్ మీ దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చి ఉంటారు, అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే సినిమా డిపార్ట్మెంట్ నుంచి, బిజినెస్ దగ్గర నుంచి, కామన్ మ్యాన్స్ కూడా చాలామంది వచ్చి ఉంటారు. అవును, వాళ్ళకి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్ కానీ అలాంటివి ఏమన్నా చెప్పగలుగుతారా ఈ వీడియోలో? ఒక పేరులో అన్ని అక్షరాలు అచ్చులు అల్లులు కరెక్ట్గా ఉంటే పేరు మంత్రంలా మారి దైవబలాన్ని ఇచ్చి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, పేరు, డబ్బు, కీర్తి వస్తుంది. సింపుల్. పేరు ఎంత బాగుందో లైఫ్ అంత బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్కి ఎంత మ్యాచింగ్లో మనం పెట్టుకోగలిగితే అంత బాగుంటుంది. ఈ అచ్చులు అల్లులు ఉండాలి. కానీ ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు మాత్రమే ఉంటే ఏ మనిషి అయితే ఆ ఐయుని భరిస్తున్నాడో జీవితకాలం పాటు తలకిందలుగా ఉంటుంది లైఫ్. ఓకే, ఇలా వెళ్ళాలనుకోండి, లైన్ వరకు వెళ్ళి లైన్ దాటకుండా, లైన్ గెలిస్తే గెలిచిపోయాడు, లైఫ్ అంతా విజయం. ఆ విన్నింగ్ లైన్ నుంచి వెనక్కి పరిగెత్తారు వాళ్ళు 12 వాళ్ళు. ఈ ఐ అంటే 9, యు అంటే 3. ఒక పిలిచే పేరులో ఐయు మాత్రమే అంటే 12. అంటే కాళ్ళకు ఊరేసి వదిలేస్తాం వాళ్ళని. అన్నీ చూడగలరు, అన్నీ కనబడతాయి, ఏది కంట్రోల్ చేయలేరు. సో ఈ సింపుల్గా ఐయు గురించి ఒక 5 మాటలు చెప్పి నేను ఇచ్చిన సక్సెస్ చెప్తాను. సూర్య అని ఒక ఆయన, ఒక ఐ ఒక యు ఇంట్లో ఉండాలా. 11 ఏళ్ళు జైల్లో ఉన్నారు. హీ కేమ్ అవుట్, హీ వాస్ కిల్డ్ ఇన్ హైదరాబాద్. యువరాజ్ సింగ్ బాగుంటే యూవి అన్నాక ఒక యు ఒక ఐ 30 ఏళ్ళకే క్యాన్సర్ ఏంటి. ఒక ఫిట్ ప్లేయర్ ఆ పక్క ఈ పక్క 14 ఏళ్ళ నుంచే బాగా ప్రాక్టీస్ అయిన అబ్బాయికి 30 ఏళ్ళకే క్యాన్సర్ రావడం. సింపుల్గా పులి సినిమా ఆడాలి, ఒక యు ఒక ఐ ఆడిందా అంటే ఇలా ముందుకు వెళ్ళాల్సిన సినిమా వెనక్కి నష్టం. లాభం రావాలి అంటే నష్టం. నేను ఆనందంగా ఉండాలి అంటే ఉండకం చేసే నంబర్ 12 నంబర్. మీరు ఏది కోరుకున్నా, ఆరోగ్యంగా ఉండాలి దేవుడు అంటే ఆరోగ్యం లేకుండా చేసే నంబర్ 12. రివర్స్ అనమాట. అంటే తల కిందలు కదా, తలకాయ కిందకి కాళ్ళు పైకి. సో ఈ 12లో నేను కొన్ని లక్షల మంది కరెక్ట్ ఇచ్చాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అమ్మాయి పేరు బిందు. సో ఈ బిందు అనే అమ్మాయి తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు. తండ్రికి ఏమంటే కొడుకు కూతురిని సమానంగా చూసినప్పటికీ అంటే ఎక్కడ లోడ్ చేయలేదు అమ్మాయి కూడా. బట్ ఆయన మనసులో కొడుకులు బాగా చూసుకుంటారు, ఈ అమ్మాయిలు మనం ఎంత చూసుకున్నా కూడా ఆయన ఫీలింగ్ అది. తల్లి ఏమో ఇద్దరిని సమానంగా చూసి కొడుకుని కూతురిని. ఈ పాపకి ఏమంటే ఆమెకు వాళ్ళ నాన్న చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఇద్దరిని చూసుకున్నా కూడా కొడుకు మీద చాలా అఫెక్షన్ అనమాట. అబ్బాయి కొంచెం లేట్ వస్తే కూడా వెంటనే ఫోన్లు చేయడము, కంగారు పడ్డము. కూతురిని ఇష్టపడిన అంత అమ్మాయిగా ఉంటే మా నాన్నకి నేను మనసు గెలుచుకోవాలి, నేను బాగా చదువుకొని, కొడుకు కూతుర్లు తేడా లేదు, కూతుర్లు కూడా తండ్రిని బాగా ప్రేమిస్తారు, చూసుకుంటారు, పెళ్లి చేసి పంపించేసి వెళ్ళిపోయే వాళ్ళకు కాదు కూతుర్లు, ఎక్కడున్న మనసు తండ్రి మీద తల్లి మీద ఏముంటుందని ఈ అమ్మాయి చూపించుకోవాలని. బట్ ఈ అమ్మాయి అప్పుడు చదువుకునే అమ్మాయి, చదువుకునే అమ్మాయికి ఇంకా మేడం వస్తుంది. సో ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయ్యింది. మనసులో అనమాట నన్ను కలిసింది, బీటెక్ అయిపోయి ఎంటెక్ అయినా కలిసింది అమ్మాయి. సో ఈ అమ్మాయితో నేను ఐశాల్ పైసలు మాట్లాడినప్పుడు షీ వాస్ ఎ గర్ల్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. తల్లిదండ్రుల మీద అపారమైన ప్రేమ, నాలెడ్జ్, హై నాలెడ్జ్ చాలా. అంటే మామూలుగా 70-80% కాదు, హయ్యెస్ట్ మార్కులతో టాపర్గా వచ్చింది బయటికి. బీటెక్ అయినా కూడా జాబ్ రాలేదు. సో ఒక 1 ఇయర్ ఎతికింది జాబ్స్ కోసము. తండ్రి దగ్గరికి పోయింది, నాన్న జాబ్స్ ఎక్కడ రావట్లేదు, ఏం చేయాలమ్మా, పెళ్లి చేయమంటావా చదువుకుంటావా? వాళ్ళ నాన్న ఏమంటే ఈ అమ్మాయిగా వదిలేవాడు, కానీ ఎక్కువ కొడుకు మీద ఆయనకి పంచ ప్రాణాలు. సో ఈ పాప ఏమంటే ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదు, మా నాన్నకు చూపించాలి, మా నాన్నకు తెలుసుకోవాలి లైఫ్లో ఆడబిడ్డలు కూడా ఎక్కడ తక్కువ కాదు. సో ఈ అమ్మాయి బీటెక్ అయిపోయినాక 1 ఇయర్ ట్రై చేసి ఎంటెక్లో జాయిన్ అయిపోయింది. ఆ అమ్మాయి ఏమంటే జాబ్ చేసి తల్లిదండ్రులతో కొంచెం టైం స్పెండ్ చేసి తల్లిదండ్రులకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన డబ్బులు జీతము వాళ్ళ మనసు గెలుచుకొని, అబ్బా నా కూతురు కూడా నన్ను ఇంత బాగా చూసుకుంటుందా, నేను తప్పుగా అనుకున్నాను, ఆడబిడ్డలు తక్కువ కాదు అని అనిపించుకున్నాక మళ్ళీ మ్యారేజ్ అనేది చాలా అవసరం. బట్ తల్లిదండ్రులను గెలుచుకున్నాక, వాళ్ళ మనసు గెలుచుకున్నాకే మ్యారేజ్ చేసుకోవాలని ఈ బిడ్డ. సో ఆ బిడ్డ బీటెక్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్లు వచ్చాయి. ఈ అమ్మాయికైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు జాబ్లు వచ్చేసాయి మంచి మంచి కంపెనీస్లో. ఈ అమ్మాయికి అక్కడ ఇంటర్లో పోవడము, అక్కడ ఫంక్ అవ్వడము. ఎందుకంటే అమ్మాయి పేరు అయ్యు ఉంది బిందువులో. విన్నింగ్ లైన్ వరకు పోయి అన్ని ఇంటర్వ్యూస్ చేసి లాస్ట్లో పోవడం.
సో ఎంటెక్ చేసేసింది. ఎంటెక్ చేసినాక మళ్ళీ ఒక 30-40 కంపెనీస్ అప్లై చేసింది. ఎక్కడ జాబ్ రాలే అమ్మాయికి. మంచి మార్కులు పాస్ అయింది. అమ్మాయి అంటే బీటెక్ అయితే రాలేదు, ఎంటెక్ ఖచ్చితంగా వస్తుంది కాన్ఫిడెంట్. అమ్మాయికి చిన్నగా అమ్మాయికి కాన్ఫిడెన్స్ పోయింది. సో ఈ అమ్మాయి ఫ్రెండ్ చెప్పింది అనమాట, అమ్మాయి బీటెక్ చేసి జాబ్ వచ్చింది. నా క్లయింట్ అమ్మాయి. ఓకే, నువ్వు ఇలా నీ పేరులో చాలా ప్రోగ్రామ్స్ ఐయూ గురించి చెప్పారు కిరణ్ నెహ్రూ గారు, మీరు కలవండి అంటే, ఇంత చదువుకొని న్యూమరాలజీనా, నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే, నేను కూడా అట్లే అనుకున్నాను. నాకు 3-4 months రాలేదు జాబ్, ఫంక్ అయిపోయినా. మా ఇంట్లో మా మదర్ ఫాదర్ జాబ్ రాలేదా అంటుంటే నేను కలిసిన కేవలం 40 days నాకు జాబ్ వచ్చింది. చాలా నమ్మకం నాకు, నేనే కాదు చాలామంది అందరిని కలిశారు. నువ్వు తప్పేముంది కలువు. సో ఆమెను కావడం జరిగింది. నేను వస్తే చెప్పా, ఒక ఐయూ నీ తలకాయ కిందకి కాళ్ళు బొమ్మ గీసిలా చూపించా, యు ఆర్ రివర్స్ లైఫ్. సో ఒక మాటకే ఆ అమ్మాయి ఇలా దండం పెట్టేసింది. సార్ అంటే సార్ అన్నది అన్న. ఎందుకంటే మన కాన్వర్సేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి అన్న అంటే. సో ఓపెన్ అయిపోయింది, అన్న ఇట్లా అయింది. ఒక ఈజీగా ఒక 30 to 40 మంచి జాబ్ వస్తుందమ్మా. ఒక ఐయూ ఎవరి పేరులో ఉన్నా, మీరు కాదు సీఎం కూతురైనా కూడా దే షుడ్ గో బ్యాక్ టు 0. మీ తప్పు ఏమీ లేదు, మనం పెట్టుకున్న పేరులో వైబ్రేషన్ రాంగ్. ఈ అమ్మాయికి ఒక లెటర్ మార్చిచ్చా పేరులో. సో బెంగళూరులో IBMలో జాబ్ వచ్చింది, పెద్ద శాలరీ. 3 years ఈ అమ్మాయి జాబ్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వచ్చిన శాలరీ 90% వాళ్ళ పేరెంట్స్కి. హాస్టల్లో ఉండేది అమ్మాయి. వాళ్ళ ఫాదర్ ఆశ్చర్యపోయాడు, కొడుకు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చినా కూడా నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇంకో 20,000 పంపి అని అడిగాడంట ఫాదర్ని. నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, శాలరీ తక్కువ ఇస్తున్నారు, నాకు 20,000 పంపి, 30,000 పంపి అని. కూతురు ఆ లిమిటెడ్ అమౌంట్లో 5,000 6,000 హాస్టల్లో ఉండి వచ్చిన శాలరీ అంతా నాన్నకు పంపించుకుంది. షాక్ అయిపోయాడు వాళ్ళ ఫాదర్. సాటర్డే సండే వస్తే వచ్చి నాన్న 1 day ఉండి వాళ్ళకి ఇంట్లో వంట చేసి పెట్టి సర్వీస్. వాళ్ళ ఫాదరు 3 yearsలో నా కొడుకు కన్నా నా కూతురే గ్రేట్ అని ఒప్పుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయికి అక్కడ నుంచి ప్రమోషన్ రావడం, 4th year మ్యారేజ్ అవ్వడం. నౌ ద గర్ల్ ఇస్ ఇన్ US ఫ్రమ్ లాస్ట్ 10 years. గ్రేట్ కదా. సో ఈ అయ్యూ ఉన్న వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఆస్తి. ఒక లెటర్ కరెక్ట్గా పెట్టుకోగలదు. ఆ అమ్మాయి పేరు 7 letersలో ఉంటే పవర్, అమ్మాయి పేరు 5 letersలో ఉన్నింది. ఆ 7లో పెట్టాను, 7 సంవత్సరాలు దాటింది. నాకు ఎవరి ఇయర్ ఫోన్ చేస్తుంది ఆ పాప, సొంత బ్రదర్ లాగా. ఐ ఫీల్ లైక్ మై ఓన్ సిస్టర్. ఆ అమ్మాయి నన్ను బ్రదర్లా ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయికి నేను ఒక రూబీ ఇచ్చాను, ఒక గోమేధికం ఇచ్చాను. రూబీ ఏమంటే సూర్య ప్రభావం, 7 వచ్చి కేతు ప్రభావం, 7 వచ్చి 7 సంవత్సరాలు ఎక్కడ ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు పెరగాలి చెప్పేది గోమేధికం. జాతకంలో గండాలు తప్పిస్తుంది, ఆ బాడీలో ఉన్న నెగిటివ్ తీసేస్తుంది. కెంపేమో సూర్య ప్రభావం, సూర్యుడికి చెప్పండి నంబర్ 1గా చేసేస్తుంది ఆ పాపని. సో మనము కరెక్షన్ తర్వాత ఏ కంపెనీలు అయితే అప్లై చేసిందో అక్కడ నుంచి కాల్ రావడం, మీరు మాకు బెస్ట్ క్యాండిడేట్. అంతకుముందు ఎక్కడ అప్లై చేసినా బెస్ట్ అని ఎవరు చెప్పలేదు. పెద్ద శాలరీ సెలెక్ట్ అవ్వడం, మళ్ళీ ఆటోమేటిక్గా 3 years 4 years అమ్మాయికి 3-4 కంపెనీలు మారింది. నౌ షీస్ ఇన్ USA. సో ఇక్కడ ఏమంటే తెలివంతా సేమ్, అందరిది ఒకటే, అదృష్టం కావాలి. పేరులో వైబ్రేషన్స్ బాగుంటే మన ప్రతి పిలుపుకు మన పేరే మంత్రం అవుతుంది. సో బిందు లాంటి చాలామంది అయ్యి ఉన్నవాళ్ళు చాలామంది. ఇప్పుడు పేరు విశ్వనాథ్ ఉంటుంది, ఎలా పిలుస్తారు తమ్ముడు? విస్సు. ఏం పేరు? చింటూ. పేరు పెద్దది ఉంటుంది, చింటూ, మిన్ను, మింటూ. ఈ పేర్లన్నీ కూడా ఒక స్టేజ్లో లైఫ్ రివర్స్ అయిపోతుంది. కాబట్టి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను రూబీ అండ్ గోమేధికం ఇచ్చాను. ఈ సూర్యప్రభావం ఎప్పుడైతే పడుతుందో నాన్న, రూబీ స్టోన్ ఆర్ ఎల్లో సఫైర్ more than 2 carats వేసినప్పుడు, అంటే నేనేమంటే 108 days పూజలో పెడతా స్టోన్స్ని. ఈ స్టోన్స్ పవర్ వల్ల వాళ్ళలో నెగిటివ్ తీసేసి నువ్వు గెలుస్తావు. ఇంకోటి ఏమంటే మనం ఆ స్టోన్స్ వేసుకొని పోయినప్పుడు పక్కన వాళ్ళు మిస్ప్రైజ్ అయిపోతారనమాట ఆటోమేటిక్గా. ఈ అమ్మాయికే జాబ్, వాళ్ళ స్టోన్స్ ఏమంటే ఈ అమ్మాయికే జాబ్, లేదా మ్యాచ్ వచ్చిందనుకోండి నీకు ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్తుంటుంది అనమాట సిగ్నల్స్ పక్కన వాళ్ళకి. సో ఆటోమేటిక్గా ఒక మంచి లైఫ్కి పునాది మంచి పేరే. ఎందుకంటే మంచి పేరు లేకుండా మనమైతే ఏది సాధించలేము. సో నేను ఒక 40,000 బిందుస్కి ఇచ్చాను, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. కారణం ఏమంటే అయ్యో ఉన్న వాళ్ళ లైఫ్, మీరు ఎంత టాలెంట్ ఉన్నా కాపురం, ఆరోగ్యం, జీవితం ఉల్టా అయిపోతాయి. అది కరెక్షన్ ఇచ్చామని ఒక లెటర్ పలికేది మారు. చాలా డౌట్ ఉంది, అన్న ఇంకొక యూ పెడితే బిందు అనాలా? లేదు, పలికేది మారదు. మన కరెక్షను లక్కీ స్టోను అమృతంలాగా పనిచేస్తాయి. వెరీ గుడ్ సార్. వాటితో పాటు లక్కీ నెంబర్స్ కూడా చెప్తారా? లక్కీ డేస్? అవునన్న, మనం షీట్ ఇచ్చినప్పుడు వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ రోజులు ఏంటి, ఏ అన్లక్కీ నంబర్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, ఏ కలర్స్ ఎక్కువ వేసుకోవాలి, ఏ తగ్గించాలి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చి గ్రఫాలజీ ప్రకారం సిగ్నేచర్ కింద నుంచి పైకి చేయాలి. అత్తారం దారే సినిమా లాగా, రేసు గుర్రం లాగా, అల్లుడు సీన్ లాగా ఇలా వెళ్ళినప్పుడు విమానం వెళ్తే తక్కువ సమయంలో ఎక్కువ దూరం పోయినట్టు వెళ్తారనమాట.
చాలామంది సార్ లెటర్ లోపల లెటర్ రాస్తారు, బందీ అయిపోతారు, లెటర్ రాసి కట్ చేస్తారు. అలా చేయొద్దు. మన క్లయింట్స్ అయితే శాంపుల్ పెడుతున్నాను నేను, శాంపుల్ మీ సంతకం ఎలా చేయాలో నేనే పెట్టి పంపిస్తాను అన్నమాట. అలా ఫాలో అయితే చాలు, లైఫ్ అంతా కూడా మనకు పండగలా ఉంటుంది. గ్రేట్ అండి. చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్సే వెంటనే పెట్టేస్తున్నారు. అంటే దానికి అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, దాని త్రూ వెళ్ళాల్సి ఉంటుంది. చాలా చాలా ఇప్పుడు ఒకటి మా వైఫ్కి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అంతా అక్కడ. నిన్న అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మకు ఒక 50 అప్లికేషన్స్, మన పెద్ద విఐపీస్ అందరూ గౌతమ్ రాజు గారు వచ్చి కలిశారు అమ్మని మొన్న, మా మణికొండ మన కౌన్సిలరు, అట్లా చాలా పెద్దలు అందరూ వచ్చి ఇంటికి వచ్చి ఒక్కొక్క స్లిప్ ఇచ్చేసారు. నేను అమ్మ దగ్గర కలవడం పోతే నేను 40 స్లిప్ ఇచ్చింది నాకు. సో నేను చెప్పి అమ్మ నువ్వు అన్నీ తీసుకోవద్దు తల్లి, ఎందుకంటే ఈ పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నాన్న. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నవి మనం కాంచానం కర్మ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం లక్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే ఇప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్లైన్ కాబట్టి పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా చూసుకొని, అవసరం లేని వాళ్ళకి యు ఆర్ లక్కీ పర్సన్ అండి, వీలైతే ఈ స్టోన్ వేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా ఈ నెంబర్కి చేయండి, అపాయింట్మెంట్ ఇస్తారు. అండ్ ఈ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5 to 7 డేస్లో, ఎందుకంటే నేరుగా వస్తే మనం 10 నిమిషాలు టైం ఇవ్వగలం. ఆన్లైన్లో ఐఎమ్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 1 to 2 days పర్ వన్ క్లయింట్. సో ఒక్కరోజు నా వచ్చిన ఎంక్వైరీస్ అన్నీ నేను కరెక్ట్ చేయాలంటే 5 years పడుతుంది. కాబట్టి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం కరెక్ట్ చేయగలము. సో వాళ్ళు వాట్సాప్ చేయాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్స్కే పెట్టండి. 9121685513 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. వాట్సాప్ మాత్రమే చేయండి. కాల్స్ చేస్తే వాయిస్ ఇచ్చేప్పుడు నాకు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. ఇది మా బ్రదర్ నంబర్. స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. మీ పేరుని క్షుణ్ణంగా పరిశీలించి 24 hours కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. అవసరం ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే, అండ్ కలర్ కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, కలర్ థెరపీకి సంబంధించింది, లేదంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కలర్స్, అవి కూడా కంపెనీ లోగో కానివ్వండి, కంపెనీ వెబ్సైట్ కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది సిగ్నేచర్ విషయంలో కూడా రకరకాలుగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే కిరణ్ నెహ్రూ గారితో మీరు మాట్లాడి సంప్రదింపులు చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు కనుక నేమ్ పెడితే నేమ్ పెట్టేటప్పుడు కూడా ఈ నేమ్కి అపాయింట్మెంట్ అవసరమా కాదా అని చెప్పేసి మీరు దానికి తగ్గట్టు పెడితే, సో అపాయింట్మెంట్ అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుంటారు, లేదు అని అంటే దానికి తగ్గట్టే ఏదైనా స్టోన్ కానీ అవి కానీ రిఫర్ ఏమైనా చేస్తే చేస్తారు, లేదనుకుంటే అవసరం లేదు అని అంటే అవసరం లేదని చెప్తారు. కాబట్టి సో అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.